ఒక్క చిన్న సాదృశ్యం. గత 18 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి ఒక చీకటి వ్యాపారం మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియర్స్, 2 ప్యారలల్ ఆర్గనైజేషన్. ఎవరు కన్ఫ్యూజ్ కాబోకండి. మార్గదర్శి చిట్ అనేది ఒక ఆర్గనైజేషను, ప్యారలల్గా మార్గదర్శి ఫైనాన్షియర్స్. ఒక 18 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి బయటకు వచ్చినటువంటి ఒక వ్యవహారం 18 సంవత్సరాలుగా అలు పెరిగిన పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈ దేశంలో ఈ వ్యవహారం, ఈ తంతు దీని గురించి ఎవ్వరూ ఏలెత్తి చూపలేనటువంటి పరిస్థితి. ఇది తప్పు, ఇది అక్రమము అని చేసింది 4 వ్యక్తులు మాత్రమే. ఒక వ్యక్తి మహానుభావుడు, మహానేత రాజశేఖర రెడ్డి గారు. 2 మా నేత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 4 మాత్రమే. ఒకటి ఆర్గనైజేషన్, 3 వ్యక్తులు. మీకు శారదా చిట్స్ అండ్ స్కామ్స్ వెస్ట్ బెంగాల్లో జరిగింది, మీకు అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అది చాలా చాలా చిన్న అమౌంట్. చట్టం తన పని తాను చేసుకోబోయి శారదా స్కామ్లో అందరు జైలుకి పోయినారా లేదా? దానికి 10 అంతలు జరిగినటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్ స్కామ్, ఇది తప్పు, ఇది అక్రమం అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది ఈ రాష్ట్రంలో? చెప్తే ముప్పేట దాడి. 1 అధికార పక్షం నుంచి దాడి, ప్రభుత్వం నుంచి దాడి. 2 మీ మాఫియా మీడియా నుంచి దాడి. రెండు 2006 నాటికి 2610 కోట్లు, 2.75 లక్షల మంది డిపాజిటర్స్. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, ఈవెన్ బై 2006 మీరు అక్రమంగా సేకరించినటువంటి డిపాజిట్ రూపంలో 2610 కోట్లు, 2.75 లక్షల మంది డిపాజిట్ ద్వారా మీరు సేకరించారు. సెక్షన్ 45S, ఇది క్లారిటీ కావాల్సి వస్తుంది. ఇది హెచ్యుఎఫ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం. ఈ ఆర్గనైజేషన్ హెచ్యుఎఫ్, ఎక్సెప్ట్ బ్యాంక్స్, బ్యాంకులకు మాత్రమే డిపాజిట్లు సేకరించే హక్కు, అధికారం ఉన్నది. ఇది 1984లోనే రిజర్వ్ బ్యాంక్ తెచ్చిన చట్టం. మళ్ళా 2007లో మరలా చెప్పింది 45S పెట్టి, ఒక బ్యాంక్స్ మాత్రమే డిపాజిట్లు సేకరించేదవచ్చు, తర్వాత ఇంకెవ్వరూ సేకరించడానికి లేదు అని. అట్లా సేకరిస్తే 45S కింద వారు శిక్షార్హులు. తప్పు 53 and 58 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అని రిజర్వ్ బ్యాంక్ చట్టం చెప్తుంది. వీళ్ళు 2006 నాటికే 2610 కోట్లు. ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్ టుడే. ఒక్కరైనా, ఏ వ్యవస్థ అయినా 1000 కోట్లు చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరిస్తే అడిగే నాదుడు ఉండాడా?
శారదా స్కామ్ మీకు చిట్ ఫండ్స్ అండ్ అది కూడా శారదా చిట్ ఫండ్స్ మీకు ఐడియా ఉంటుందో లేదు, ఫైనాన్షియల్స్ వారు కూడా చాలా తక్కువ అమౌంట్ సేకరిస్తే చట్టం తన చాలా కఠినంగా వ్యవహరించింది. యూనో సహారా స్కామ్, సుబ్రత రాయ్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ మ్యాన్. వారు కూడా వారు తప్పుకు శిక్ష అనుభవించారు. కానీ ఏకైక వ్యక్తి దేశంలో ఇంత పెద్ద స్కామ్ చేసినా కూడా రామోజీరావు ఈ చట్టం తన ఏలు ఎత్తి చూపే ధైర్యం ఉండిందా? ఏ వ్యవస్థ అయినా కూడా అడ్డుపడిందా? మరలా చెప్తున్నా, ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత పేపర్ కొన్ని వ్యవస్థలు వీళ్ళు తప్పు ఎత్తి చూపితే మహానుభావుడు మహానేత ఇది చాలా ప్రజలకు చాలా ఇబ్బంది కలగద్దని చెప్పి 2006లో GOMS నంబర్ 801 19/12/2006 ఒక జియో వచ్చింది. దీనిలో స్టేట్ గవర్నమెంట్ హియర్ బై ఆథరైజ్ కృష్ణరాజు IPS ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ CID as the authorized officer to file application in courts of jurisdiction, take other actions as enjoined under the provisions of Reserve Bank of India Act 1934, and in particular authorize the said officer to take action on section 45(1)(58)(e) of the said act. అప్పుడు దాకా పట్టించుకున్నవాడు లేడు. వీళ్ళని నల్లేరుపై నడక నడిచినట్టే. తర్వాత మళ్ళా GOMS నంబర్ 800 that is dated 19/12/2006. Government has viewed with concern news items which have appeared in several newspapers, in particular the Hindu dated 3/12/2006, Eenadu dated so and 9/12/2006, and Andhra Pradesh dated, all of which suggest that Margadarshi Finances is not incorporated body and is a Hindu undivided family and is consequently not expected to raise or receive deposits from the public. These are the GOs. ఏవైనా ఈ జీవోలు ఇష్యూ చేస్తున్నానే కోర్టుకు పోయి స్టే ఇచ్చారు. మరీ విచిత్రం ఏంటంటే 31 డిసెంబర్ 2018 అది కామన్ హైకోర్టు లాస్ట్ వర్కింగ్ డే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జీవోలను స్టే ఇచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేస్తే ప్రభుత్వం వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో 31 డిసెంబర్ 2018 కామన్ హైకోర్టులో లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది కామన్ హైకోర్టు రెస్పాండెంట్కి ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా వాళ్ళు క్వాష్ చేశారు 482 కింద, వితౌట్ హీరింగ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ అదర్ సైడ్. రిజర్వ్ బ్యాంకులను పార్టీ చేయలేదు, దానిలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్టీ చేయలేదు. ఆ క్వాష్లో గుట్టు చప్పుడు కాకుండా అది క్వాష్ చేసుకోవడం జరిగింది. వితౌట్ హీరింగ్ ఈదర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది కంప్లైనెంట్. సాప్కన్ నీళ్ళకి జరిగిపోయినాయి. తర్వాత అట్టబడి ఇట్టబడి ఆ చెవులోంచి ఈ చెవులో పడి అట్టబడి ఈయన అరుణ్ కుమార్ గారికి తెలిసింది. అప్పటికెప్పుడు నీ కాలం పూర్తి అయిపోయింది, అప్పీల్ టైం కూడా అయిపోయింది. వారు ఈ క్వాష్ మీద సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. ఆ డిలే కండోన్ చేశారు గౌరవ సుప్రీంకోర్టు వారు. వాదోపవాదం జరుగుతూ వచ్చినాయి. వాళ్ళు మళ్ళీ రిమాండ్ చేశారు ఏపీ హైకోర్టుకి. ఈ క్వాష్ కొట్టేస్తూ 31 డిసెంబర్ ఇచ్చిన ఆర్డర్ క్వాష్ చేస్తూ కొట్టేస్తూ వాళ్ళు మళ్ళా ఆ క్వాష్ పిటిషన్ ఏపీకి మళ్ళా తెలంగాణ హైకోర్టుకి బదలాయింపు జరిగింది. సరే మీరు అడగచ్చు నన్ను, కేసు రామోజీరావు కదా,
రామోజీరావు చనిపోయాడు కదా, అంతటితో క్లోజ్ అయిపోయింది కదా అని. వాళ్ళ కుమారుడే దానిలో ఇంప్లీట్ పిటిషన్ వేశాడు, నేను కర్త అని. కిరణ్, అది రాసుకోండి ముఖ్యంగా. దీనిలో ఇంప్లీట్ పిటిషన్ వాళ్ళ కుమారుడైనటువంటి కిరణ్, నాకు పూర్తి పేరు తెలియదు, అతను ఇంప్లీట్ పిటిషన్ వేశాడు, నేనే కర్త అని. హీ స్టెప్డ్ ఇంటు ది షూస్ ఆఫ్ రామోజీరావు. ఆయన నేనే కర్త దీనికి అని తీసుకొచ్చాడు. దాని మీద వాదన జరిగి రామోజీరావు చనిపోయాడు కాబట్టి క్రిమినల్ కేసు అంతా క్లోజ్ కావాలని. ఇది అడ్వకేట్ వాదన. అసలు ఆయన వాదన ఏంది, నేనే కర్త అని ఇంప్లీట్ పిటిషన్ వేశాడు. యూ ప్లీజ్ నోట్ ఇట్. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది మార్గదర్శిలో చిట్స్ పాడినటువంటి వ్యక్తులకి చిట్టు కాలం అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బు రిటర్న్ చేయరు. ఆఫీస్ చుట్టూ తిరిగితే మీకు 4 నుంచి 5% వడ్డీ ఇస్తాము అని రసీదు ఇస్తారు. అది డిపాజిట్ సేకరణ కాదా అని అడుగుతున్నా. ఈరోజు కూడా అన్అబేటెడ్గా మీరు డిపాజిట్ సేకరిస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? తర్వాత ఫిర్యాదుదారుల నుంచి ఈ విషయంలో ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్లో ఫిర్యాదుదారులు ఎవరు లేరు అని చెప్పడం సర్వబద్ధం, మాకు ఫిర్యాదులు అందింది అని చెప్పడం కూడా జరిగింది. మార్గదర్శి అకౌంట్ డిపాజిట్లపై మాకు ప్రజల డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయి. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెబుతూనే వచ్చాం. సెక్షన్ 45(s) వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామన్నది అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావు డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమే. ఇది సెక్షన్ 58(b)(5)(a) ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి. దిస్ ఇస్ ది కౌంటర్ ఫైల్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్. మీరు చెప్పినవన్నీ అబద్ధం కదా. ఫిర్యాదులు ప్రజల ఫిర్యాదు రాలేదని అబద్ధం కదా. వాళ్ళకి అందిన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కౌంటర్లో. సో ఈ పరిస్థితుల్లో బేసిక్గా ది స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేశారంటే, ఇది మార్గదర్శి చిట్స్కి వస్తాం. మార్గదర్శి చిట్స్లో జిల్లాలో సేకరించినటువంటి అమౌంట్స్ చిట్స్ రూపాన్ని వచ్చిన అమౌంట్ హెడ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయినది, విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ బై ది డిపాజిట్స్ ఆఫ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇది యాక్ట్, చిట్ యాక్ట్లో. ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ కొన్ని చిట్స్ మధ్యలో ఆపేసిన వాళ్ళవి కట్టకుండా అవి మీ అకౌంట్లో వేసుకొని అది మీ అసెట్స్గా చూపించుకోవడం జరిగింది. మీ బ్యాలెన్స్ షీట్లో మీ అప్పులన్నీ ఆస్తులన్నీ కూడా కరెక్ట్గా చూపించడం జరగల. ఈ డబ్బు తీసుకుపోయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ రోజుకే మార్గదర్శి ఫైనాన్స్ 1300 కోట్ల 2600 కోట్ల డిపాజిట్లను చూపించి సుమారు 1300 కోట్ల లాస్కని చూపించారు మీరు. అంటే 50% వైప్ అవుట్ అయిపోయినాయి. మీ డబ్బు కాదు కదా, అది ప్రజల డబ్బు. చీటీ రూపేణా మీరు సేకరించిన డబ్బు మీరు ఇన్వెస్ట్ చేసి అది పోతే ప్రజల సొమ్ము ఏదో ఎవరో సొమ్ము ఎవరో దానం చేశారని మాకు నాటు సామెత చెప్తారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టే కదా. యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డూయింగ్ దట్. అయినా ఏ చట్టం మిమ్మల్ని తాకలేదు, ఏ చట్టం మీ స్థాయి కన్నెత్తి చూడలేదు. సరే, గత ప్రభుత్వంలో ఈ అక్రమాలు మరీ మితిమీరిపోయిన తర్వాత సిఐడి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు. వాళ్ళు ఈ తప్పులన్నీ తీసుకుని ఛార్జ్షీట్ కూడా వేసేశారు. ప్రతి బిట్ అండ్ ఔన్స్ దే ఎగ్జామిన్డ్ బై ది సిఐడి.